గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వెనుక అక్రమ కరెంట్ కనెక్షన్ ఉన్నట్టుగా గుర్తించారు. నగల దుకాణం మూసేయగానే హై టెన్షన్ వైర్ నుంచే కుక్కాల ద్వారా కరెంటు తీసుకున్నట్టుగా తెలుస్తోంది స్థానికులు. ఈ అక్రమ కరెంటుతో బాధిత కుటుంబం కరెంట్ మీటర్పై లోడు పడినట్టుగా తెలుస్తోంది. ఆ కరెంట్ లోడుతోనే బాధిత కుటుంబం మీటర్ బాక్స్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఆ మీటర్ బాక్స్ పక్కన ఉన్న వుడెన్ షోకేస్కు ముందుగా మంటలు అంటుకున్నాయి. ఆ వుడెన్ షోకేస్ నుంచి ఏసీ కంప్రెసర్ని గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నగల దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కుక్కాల ద్వారా స్థానికులు కరెంటు అక్రమంగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ అక్రమ కరెంటుతోటే బాధిత కుటుంబం కరెంటు మీటర్పై లోడు పడినట్టుగా ఫ్లక్చువేషన్ వచ్చినట్టుగా ఆ కరెంట్ లోడుతోనే బాధిత కుటుంబం మీటర్ బాక్స్లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. ఆ మీటర్ బాక్స్ పక్కనే ఉన్న వుడెన్ షోకేస్కి మంటలు అంటుకున్నాయి. ఆ షోకేస్ నుంచి ఏసీ కంప్రెసర్ని తాకాయి మంటలు. సో దీంతో ఒక్కసారిగా ఫైర్ బ్లాస్ట్ అయ్యింది. ఈ అక్రమ కరెంటుపై పోలీసులు ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. भाई कोने ऊपर चढ़ने वाले మా ప్రతినిధి ప్రణీత మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు అక్కడి నుంచి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏమిటి విద్యుత్ చౌర్యం జరుగుతున్నట్టుగా చెప్తున్నారు, రాజ్యసభ విషయాల దగ్గర నుంచి కరెంటు దొంగతనం చెప్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎంక్వైరీలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తున్నాయి, ఏం చెప్తున్నారు దీని గురించి పోలీసులు కానీ విద్యుత్ శాఖ అధికారులు కానీ? అయితే నిన్న 17 మంది మృతికి కారణమైనటువంటి విషయాలపైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అటు ఫైర్ సిబ్బందితో పాటు పోలీస్ శాఖ కూడా దీని మీద సమగ్ర దర్యాప్తు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు పోలీసుల దర్యాప్తులో బయటపడినటువంటి కొన్ని కీలక అంశాలు చూస్తే హైదరాబాద్ పాత బస్తీలో చాలా వరకు అక్రమ విద్యుత్ వినియోగం గురించి మనం పలుమార్లు వింటూనే ఉన్నాము. తాజాగా నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనలో కూడా అక్రమ విద్యుత్ వినియోగం జరిగింది అనేటువంటి విషయాన్ని ఫైర్ అధికారులు బయటపెట్టారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్లీ నిన్న ప్రమాదం జరిగినటువంటి ప్రహ్లాద్కి సంబంధించినటువంటి నివాసం ఇది. సో ప్రహ్లాద్ నివాసం పైనే భారీగా కూడా కరెంటు వైర్లు ఉన్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. అయితే ఫైర్ సిబ్బంది దర్యాప్తులో ఇదే విషయాన్ని బయటపెట్టారు. అక్రమ కరెంటుని తీసుకున్నారు. నిన్న ఏదైతే గత శనివారం రోజు వీళ్ళు నిర్వహించేటువంటి జ్యువెలరీ షాప్ ముగిసిన తర్వాత కొంతమంది సరౌండింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి కేబుల్స్ ద్వారా కొక్కిని ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోకి అక్రమంగా కరెంటు తీసుకున్నారు. సో దాని ఎఫెక్ట్ అంతా కూడా ప్రహ్లాద్ ఇంటిలో ఉన్నటువంటి మీటర్ మీద ఆ ఫ్లక్చువేషన్స్ పడ్డాయి అనేటువంటిది ఫైర్ అధికారులు చెప్పినటువంటి వర్షన్. సో ఆ ఫ్లక్చువేషన్స్ ద్వారా ఒకసారిగా ప్రహ్లాద్ ఇంట్లో ఉన్నటువంటి కరెంటు మీటర్లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనే ఉన్నటువంటి వుడెన్ షోకేస్ ఏదైతే ఉందో ఆ షోకేస్కి పూర్తిగా మంటలు అంటుకున్నాయి. సో అక్కడి నుండి ఏసీ కంప్రెసర్కి ఆ మంటలు వెళ్ళాయి. సో కిందికి వచ్చేటువంటి మార్గం అంతా కూడా పూర్తిగా వుడెన్ వర్క్తో నిండిపోయి ఉండటంతో ఆ వుడెన్ వర్క్ అంతా కూడా కాలిపోయి ఉంది. సో ఎంట్రీ ఎగ్జిట్ అంతా కూడా కంప్లీట్ క్లోజ్ అయిపోయి ఉంది కాబట్టి పైన ఉన్నటువంటి వ్యక్తులు కిందికి రాలేకపోయారు. సో ఇది ఇప్పటి వరకు ఫైర్ అధికారులు జరిపినటువంటి దర్యాప్తులో బయటపడినటువంటి అంశం. గతంలో చాలాసార్లు కూడా మనం చూసాము పాత బస్తీ సెంట్రిక్గా విద్యుత్ వ్యవహారానికి సంబంధించి అనేక ఇష్యూస్ కూడా గతంలోనే తెర మీదకి వచ్చాయి. అక్రమంగా ఇక్కడ అనేక మంది విద్యుత్ని ఎలాంటి కనెక్షన్స్ లేకుండానే అక్రమంగా విద్యుత్ని వినియోగిస్తున్నటువంటి అంశాలను గతంలోనే చూసాము. నిన్నటువంటి ఇన్సిడెంట్ కూడా అక్రమ విద్యుత్ వాడకం కారణంగానే జరిగినట్లు ఫైర్ అధికారుల దర్యాప్తులో అయితే బయటపడింది. సో ఆ కోణంలోనే ఫైర్ సిబ్బందితో పాటు లోకల్ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. సత్య. రైట్ ప్రణీత.